55, 56 ఈ వాక్యాలు ఈ రోజున మనం తెలుసుకున్నాము. సృష్టి ప్రభు అల్లాహ్ ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కల్లా ఇన్నహు తజ్కిర ఫమన్ షా అజ్జకర వమా యజ్కురూన ఇల్లా అన్ యషా అల్లాహు అహ్లు తక్వా వ అహ్లుల్ మగ్ఫిరా. అంటే ఇది ఒక హితబోధ. ఇష్టమైన వారు దీని నుండి గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు. అయితే సర్వలోకాల ప్రభు అయినటువంటి దైవం తలిస్తేనే తప్ప మీరు తలిచినంత మాత్రం ఏది కూడా జరగదు. ప్రజలు ఆయనకు భయపడాలి. దానికి ఆయన హక్కుదారుడు. ఆయన మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన అనంతమైనటువంటి కరుణామయుడు. మహాశిలారా, చాలా చిన్నదైనటువంటి వాక్యమే కానీ చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని దైవం ఇక్కడ తెలియజెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, కల్లా ఇన్నహు తజ్కిరా, ఇది ఒక హితబోధ. ఏదైతే దైవము తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి అంతిమ దైవ గ్రంథం, మానవాళి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ ఏదైతే ఉందో ఇది హితబోధ. హితబోధను ఎవరైతే వింటారో, స్వీకరిస్తారో, అనుసరిస్తారో అది వారికి లాభదాయకం అవుతుంది. ఎవరైతే పెడచెవిన పెడతారో, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారో, మనం ఏమైనా చేయగలుగుతామా? ఎందుకంటే బలవంతంగా దైవము ఒక వ్యక్తిని సన్మార్గంలోనో మరొక వ్యక్తిని అపమార్గంలోనో పట్టించడు కదా. మంచి మార్గం ఏంటో చెడు మార్గం ఏంటో చెప్తాడు. ఇందులో వెళ్ళడం అనే ఎంపిక స్వేచ్ఛను ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇదే పరీక్ష కదా. ఆ పరీక్ష లేకపోతే ఇంకా అర్థమే లేదు కదా. మహాశైలారు ఒకసారి ఆలోచన చేయండి. పరీక్ష లేకపోతే ఇంకా రిజల్ట్ అన్నదానికి, ఫలితం అన్నదానికి అర్థమే లేదు కదా. దైవం అది చెప్తున్నాడు. ఇది హితబోధ మాత్రమే. ఇష్టమైన వారు స్వీకరిస్తారు, స్వీకరించిన వారు సాఫల్యం పొందుతారు, వారు లాభపడతారు, ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందుతారు. ఇక ఇష్టం కాని వారు దాన్ని తిరస్కరిస్తారు, తిరస్కరించిన వారు దాని యొక్క పర్యావసనాన్ని వారు చవి చూస్తారు, అనుభవిస్తారు. అది చెప్తున్నాడు. అయితే సృష్టి ప్రభు కోరితే తప్ప మీరు ఏ గుణపాఠాన్ని నేర్చుకోలేరు. కాబట్టి ఆ గుణపాఠాన్ని నేర్చుకోవాలన్నా అది ఆయన అనుమతి కావాలి. ఆయన అనుమతి ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే మనము ప్రయత్నం చేస్తామో వెంటనే ఆయన తన వైపునకు ఆకర్షిస్తాడు. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రయత్నం అనేది మొట్టమొదటిగా మనిషి తరపు నుండి వచ్చినప్పుడు తప్పనిసరిగా దైవం కూడా మన మనస్సును మరి ఆయన విప్పుతాడు. ఏదైతే దైవం ఇచ్చినటువంటి ఈ హితబోధ ఏదైతే ఉందో అది మనసులోనికి వెళ్తుంది. అయితే ప్రజలు ఎవరికి భయపడాలి? ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే భయపడాలి. ఎందుకంటే దానికి మాత్రమే ఆయన మాత్రమే దానికి హక్కుదారుడు. ప్రజలు ఎవరు కూడా దానికి హక్కుదారులు కారు. కాబట్టి మనిషి యొక్క బాధ్యత ఏమిటంటే సృష్టి ప్రభు ఒక్కరికి మాత్రమే భయపడ్డాం. సర్వేజన సుఖంగా. థ్యాంక్ యూ.